ఆగు, ఎక్కడికి నా వెళ్తున్నావు? వాడిని చంపడానికా? నన్ను అనాథను చేసి నా తల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ నీచుడిని చంపి నేను మిమ్మల్ని అనాథల్ని చేయను. నా తల్లి అనుభవించిన నరకానికి రెట్టింపు అనుభవించేలా చేసి ఆ తర్వాతే వాడి అంతం చూస్తాను. మంత్రి ధర్మరాజు గారికి, ప్రజాబంధు ధర్మరాజు గారికి, దీనబంధు ధర్మరాజు గారికి. ఏమిటా అరుపులు? జేజేలు కొడుతున్నామండి. ఈ వేళ ఏ రోజు? మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజంటే. ఆ స్వాతంత్ర్యాన్ని నేను తీసుకొచ్చానా? తెల్లోళ్ళే చెలిపారండి. మరి నాకెందుకు జేజేలు? అయ్యా ఏరా, నేనేమైనా పీనుగునా? వెనకాలే అలా మౌనంగా నడుస్తున్నా. మీరే కదండి జేజేలు వద్దన్నారు. నేను అలాగే అంటా, మీరు ఆపకూడదు. కానివ్వండి. మంత్రి ధర్మరాజు గారికి, దీనబంధు ధర్మరాజు గారికి, ప్రజాబంధు ధర్మరాజు గారికి. మన ప్రీతమ నాయకులు శ్రీ ధర్మరాజు గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పతాకావిష్కరణకు మన స్కూల్కి విచ్చేయటం నిజంగా మన అదృష్టం. ఎన్నో పనులతో సతమతం అవుతున్నా మన ఆహ్వానాన్ని మన్నించి. అయ్యా ఒకసారి అడిగిదండి. మనవాడు సారాగాస్తంటే పట్టుకున్నాడు. వదలమంటే ఆ అమ్మనాభూతులు ఆల్ ఇండియా లెవెల్లో తిట్టాడండి. మన పేరు చెప్పావా? చెప్పానండి. ఏమన్నాడు? వద్దులేండి, చెబితే వాడికి ఇక్కడికిక్కడే సమాధి కడతారు. అలాగా? బాబు, ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందండి. మరి మా వాళ్ళు సారా కాస్తుంటే పట్టుకున్నావట? సారా గాయటం చట్ట విరుద్ధం. నిజంగానా? మరి కాయకుండా సారా ఎలా వస్తుంది? చూడు, గవర్నమెంట్ జనానికి తాగడానికి నీళ్ళేలాగూ ఇవ్వలేకపోతుంది. కనీసం సారా నీళ్ళన్నా ఇవ్వాలి కదయ్యా. అందుకని నేను ఫంక్షన్ ముగించుకుని ఇంటికెళ్ళేలోపు మా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో భార్యాబిడ్డలతో హ్యాపీగా ఉండాలి. ఏమంటావు? సారీ సార్, వాళ్ళని వదలటం కుదరదు. బురదలో ఉన్న పంది జోలికి, అధికారంలో ఉన్న నాయకుడి జోలికి వెళ్ళకూడదు. నా మాట విని వాళ్ళు విడిచిపెట్టి. వదలపోతే ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేగా? ట్రాన్స్ఫర్ తప్పమ్మా. ఆ ఆచారం పోయి చాలా రోజులైంది. ఇప్పుడు స్ట్రెయిట్ గా మర్డర్, ఎన్కౌంటర్లో తీవ్రవాదులు చంపారన్న స్టేట్మెంట్. అది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇటువంటి మంచి పనులు ఎన్నో చేసిన శ్రీ ధర్మరాజు గారి జీవిత చరిత్ర పుస్తకాలను ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అందజేస్తున్నాం. మీరందరూ విలువైన పుస్తకాన్ని శ్రద్ధగా చదివి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందుతారని మనసారా ఆశిస్తున్నాను. జై హింద్. భావి భారత పౌరులారా, మనం ధర్మరాజు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన శాంతి రూపం, అహింస ప్రతిరూపం. అలాంటి ధర్మరాజు గారి జీవిత చరిత్ర నుంచి నచ్చు కొన్ని విషయాలు చదువుతాను. ఆ తర్వాత మీరు ఎలాగో చదువుతారనుకోండి. ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో నిప్పులాంటి ధర్మరాజు గారు భూమి మీద పడ్డారు. ఆనందంతో కుక్కలు అరిశాయి. క్షమించాలి, ఆనందంతో సుక్కలు మెరిశాయి. బాలధర్మరాజు గారు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వందే మాత్రలా వినిపించేదట. కులమత వర్గాలతో అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ముడి అవతారం మన ధర్మరాజు గారు. భర్త లేకుండా తల్లులైన అనాథ స్త్రీల కోసం, అటువంటి అనాథ స్త్రీలకు పుట్టిన బిడ్డల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తను మండుతూ జాతికి వెలుగు చూపాలని ఆశించే, భర్త లేకుండా తల్లులైన అనాథ స్త్రీల కోసం, అటువంటి అనాథ స్త్రీలకు పుట్టిన బిడ్డల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తను మండుతూ జాతికి వెలుగు చూపాలని ఆశించే కాగడా శ్రీ ధర్మరాజు గారు. గాయత్రమ్మ మహాలక్ష్మి లాంటి ఇల్లాలు. ఆవిడ మంచితనం వల్లే, చేసిన పూజల వల్లే
ఈడు ఇన్ని దారుణాలు చేసినా ఇంకా బతుకున్నాడు. అబ్బా ఎంత బాగా చెప్పారు. ఈడు చేసిన పాపాలన్నీ రాసి రాసి చిత్రగుప్తుడి చిట్టాలో పేజీలు అయిపోయాయి, పెళ్ళలో ఇంకా అయిపోయింది. సహజమే కదా. అసలు తప్పంతా నాదండి. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టానా ఇప్పుడు అనిపిస్తున్నాను. అబ్బా ఆ ధర్మరాజు గారంటే ఎంత అభిమానం మీకు. ఆ? నాకు కొద్దిగా చెవుడు అనుకోండి, ఆ. అయినా తమ ప్రతి మాట వినిపించింది. ఆ? ఆ ధర్మరాజు గారు శ్రీరామచంద్రుడితో ఎంత బాగా పోల్చారు మీరు. అమ్మని ఎంతసేపు చెవిటోడు చెవులో శంకుదే నేను. అయ్యా మీరు అంత గట్టిగా అరవక్కర్లేదు. ఆ? ఆ ధర్మరాజు గారి గురించి నాకు తెలుసు. అలాగా? ఆ ధర్మరాజు మీరు అనుకున్నట్టుగా దేవుడే. ఇది చంపేస్తాను. దరిద్రుడని దరిద్రుడ పొద్దునే దొరికావు. అయ్యా ఆ? నా గొడుగు తీసుకురా, మళ్ళీ రేపు రమ్మంటారా? మళ్ళీ వద్దాం. ఫోటో కాపని తెచ్చుకున్నావా? లేదండి. ఓ రేదవా, నీ బిడ్డ ఆయన చేతిలో ఉండగా ఫోటో తీసుకుంటే ఎంత గొప్పగా ఉండేదిరా. అది కూడా తెలియదు పనికి మాలేదు అని. ఎవరు? వాళ్ళ బిడ్డకి మీతో పేరు పెట్టించుకుందాని వచ్చారయ్యా. అలాగా, రండి. మీరిద్దరు బిడ్డను తీసుకుని అరే, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నేనేమైనా దేవుణ్ణా? మీలాంటి మనిషిని, మీ సేవకుణ్ణి. మా మొదటి బిడ్డ బాబయ్య, తమరే పేరు పెట్టాలయ్యా. ఆడ మగ? ఆడపిల్లే బాబయ్య. పురిటికి అమ్మగారే డబ్బు సాయం చేశారయ్యా. అలాగా. గాయత్రి, దండాలమ్మ గారు. గాయత్రి, మన ఇద్దరి పేర్లు వాళ్ళు కలకాలం చెప్పుకునేటట్టు, ఈ పిల్ల భవిష్యత్తు బంగారంలో ఉండేటట్టు నీ మంచి మనసుతో ఓ పేరు పెట్టు. తులసమ్మ. అయ్యా, ఇది పోలీస్ స్టేషన్ అండి? కాదు, టీవీ స్టేషన్. నేను పాట పాడుతున్నాను, డాన్స్ ఆడుతున్నాడు, కనపడటం లేదా? పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ అని అడగడం. అవును, ఆ చేతిలో ఏంటి? రోడ్డు మీద దారి కట్టకుండా తీసుకొచ్చానడే. రోడ్డు మీద ఎది కనపడితే అది పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినవేనా? అవి తీసుకురావాల్సింది ఇక్కడే కాదు, జూకి తీసుకెళ్ళు. అలాగేనండి, తీసుకెళ్ళ. అయోమయంగడని అయోమయంగడు. వెంటనే ఒక పని మనిషిని పెట్టండి, లేదా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఒరేయ్ ఒరే అయోమయం, ఇలా రా. ఏంటండి? ఏం చేస్తుంటావురా? చేతిలో నెలకి తల దూతుంటానండి. నీకు వెనక ముందు ఎవరైనా ఉన్నారా? వెనకాల ఎవరు లేరు, ముందు మీరు ఉన్నారండి. అర్థమైంది. మా ఇంట్లో పని చేస్తావా? చేస్తానండి. 3 పూట్ల తిండి పెడతాను రే. మరి డబ్బులండి? ఎందుకమనో ఇస్తాను, కానీ ఒకటి రే, నీ అంతటి నువ్వు పని గాని మానేస్తే పైసా కూడా ఇవ్వను. ఒకవేళ నేను గాని నేను మానిపించినట్లయితే అప్పుడు 2000 ఇస్తాను, సరేనా? సరేనండి. రేపే వచ్చి జాయిన్ అవ్వు. అలాగేనండి. డబ్బులు కావాలా? డబ్బులు ఇస్తాను. స్నానానికి దిగాడు, ఇంకా వరద గిరద. ఈ దెబ్బతో గోదావరన్నా ఎండాలి, లేకపోతే ఈ నీళ్లు పడిన పొలాలన్నా ఎండాలి. నీ ఆహా, పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ పవిత్ర గోదావరిలో స్నానం చేస్తుంటే మనసుకెంత ఆనందంగా ఉందో. రేయ్, పద్దానికి చేయట్రా. ఇప్పుడు ఆయన అన్నదానికి అవునారాలి. ఒరేయ్, అయ్యా, ఎవరైనా వచ్చి వీపుతో ఉండరా? రే అగట్రా, పిలవగానే పరిగెత్తడమే. వంగటంలో సీరియారిటీ ఉన్నవాడిని నేను తోవాలి. అబ్బా, ఏమి ఈ పని అయ్యా. కవచం ఆటంబా వేసే శక్తి చేద్దాం. డబ్బా వద్దు, మంచి పాటేదైనా పాడు. తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట ఖాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. గోవిందం, అయ్యా నీకే తొచ్చా? అదే రాదండి. నాకొచ్చు. పిచ్చి పిచ్చి పాటలు పాడావంటే గోదాట్లో సెంటర్ తీసుకెళ్లి ముంచుతా. తమరే ముంచక్కర్లేదండి, అందరం మునిగి పొజిషన్లోనే ఉన్నాం. అంటే ఇంకో 2 నెలలు అసెంబ్లీ డిజాల్వ్ చేసి మధ్యంతర ఎన్నికలు పెడతారట. ఈసారి తమరికి సీట్ ఇవ్వరంట. పొరపాటు ఇచ్చిన జనం మాత్రం మీకు ఓటేయరండి. నేనేం చేశాను? అదేనండి, ఏదైనా చేస్తే కదా వాళ్ళు ఓటేయడానికి. మీరు పదవిలో ఉన్న ఇన్ని సంవత్సరాల్లో 30 బాంబు దాళ్లు, 60 సారా కేసులు, 10 కిడ్నాపులు. ఈ దండి మీరు చేసిన ప్రజాసేవ. మీ మీద ఎంక్వైరీ చేసి మీ మంత్రి పదవి కూడా పీకేయాలని చూస్తున్నారటండి. ఓరి పిచ్చోడా, ఇంతకు ముందు పార్టీ మీద అభిమానంతో, మనిషి మీద ప్రేమతో సీట్ ఇచ్చేవాడు. ఇప్పుడు టెండర్ సిస్టమ్. ఎవడెక్కువ డబ్బిస్తే వాడికి సీట్ ఇస్తారు. సీడు సరేనండి అయ్యా, మరి ఓటు అది జనం వేయాలి. ఇది వరకంటే దొంగడు మరి ఇష్టం వచ్చాడు గుర్తేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పప్పులే ఉడకో, ఏ శేషం లేకుండా చేసేస్తాడు. ఆగా,
30 ఏళ్ళగా అయ్యగారిని నమ్ముకుంది నేను. నిన్నగాక మొన్న వచ్చి పార్టీలో జరిగింది నువ్వు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అయ్యగారు షెడ్డి పిడతావా? ఈ పవిత్రమైన షెడ్డి పిండి అర్హత నాకు ఒక్కడికే ఉంది.